మోటివేషనల్ మూవీ సూపర్ బాగుంది. అన్న ఇప్పుడే చూసాను లీగల్లీ వేర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్నమాట. ఇప్పుడు దాకా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ కోర్టులు లా చుట్టూ దిస్ ఈజ్ బెస్ట్ సినిమా అన్నమాట. హీరో గారు చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అసలు సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ త్రూ అవుట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా ట్విస్ట్ వస్తుంది అనమాట. మనం ఏదో ఒకటి అనుకుంటాం కానీ ఇంటర్వెల్కి ట్విస్ట్ మామూలుగా ఉండదు అన్న. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి అసలు ఆ కోర్ట్ సీన్స్ కానీ ఆ మిస్టరీ కానీ చాలా అంటే చాలా నీట్ గా తీసుకెళ్లారు. సో చాలా బాగా చేశారు. వీరారెడ్డి గారు అయితే చాలా పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఈ వీక్ రిలీజ్ అవుతుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా అయితే చూసిన ఫీల్ అయితే మీరు బయటకు వస్తారనమాట. లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది, ఒక ట్విస్ట్ ఉంటుంది. నిజంగా ఆ ట్విస్ట్ అయితే అందరికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంత బాగుంది సినిమా అయితే. సో అందరూ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. ప్రతి సీను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ కోర్టులో జరిగే సీన్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి అనమాట. ఈ సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చారనమాట. 100 మంది దోషులకి శిక్ష పడకపోయినా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని. కానీ ఈ సినిమాలో అయితే 100 మంది దోషులకి శిక్ష పడాలి, నిర్దోషికి మటుకు శిక్ష పడకూడదని చెప్పారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో విజువల్ ఎఫెక్ట్స్, డైరెక్షన్, స్టోరీ అంతా చాలా బాగుంది. సో ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అన్న లీగల్ వీర్ అయితే సినిమా అయితే చూసాను. సినిమా అయితే నిజంగా ప్రీమియర్ లోనైతే ఒకే ఒక మాట షేక్ అనిపించింది అనమాట. ఎందు గురించి అంటే ఇందులో అయితే మన బీజిఎంస్ అయితే చూడొచ్చు. మెయిన్ అయితే బీజిఎంస్ గురించి అయితే మాట్లాడొచ్చు. తర్వాత ఏమో కథ అంటే ఇప్పుడు వచ్చి ఇదే టాపిక్ మీద చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇంత కొత్తగా చూపిస్తారని అసలు ఊహించలేదు. ఇంకా మెయిన్ అయితే ఇందులో అయితే హీరో గారు ఆయన అమ్మ మామూలు కథ సినిమా అంతే ఇంకా క్లోజ్ ఇంకా అయిపోయిందని లోపల మరొక పాయింట్ పట్టుకొని లాగుతుంటే డైరెక్టర్ గారి స్క్రీన్ పే అయితే నాకైతే పిచ్చి దొబ్బింది. మెయిన్ ఇందులో అయితే కథ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా అయిపోయింది, ప్రతి ఒక్కరు ఇంకేముంటుంది అనేటప్పటికి ఆయన అయితే లాగడం అయితే జరిగింది. ఇదైతే లాట్ ట్విస్ట్ అయితే ఉన్నది, అదైతే నేను ఇంక చెప్పను, మీరు వెళ్ళి ఒకసారి అయితే చూడండి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ప్రొడ్యూసర్ గారికి అయితే ఈ డిసెంబర్ లో మాత్రం ఈ చల్లటి వాతావరణం గొప్ప తిప్పులు వస్తాయి, డబ్బులు అయితే డౌట్ లేదు. సినిమా అయితే అంత బాగుంది అనమాట. మరి మీరు కూడా తప్పకుండా వచ్చేయండి. బాగుందన్న మూవీ. కోర్ట్ డ్రామా ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది. కోర్టు కేసులు, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది. వీర్ గారు ఆయన క్యారెక్టర్ పరంగా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ వాజ్ గుడ్. సినిమా చాలా బాగుంది. 2.5 hours ఫుల్గా ఓ థ్రిల్లర్ మూవీని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ తీసుకెళ్లిన విధానం, స్టోరీని తీసుకెళ్లిన విధానం కూడా చాలా బాగుంది. మూవీ వాజ్ గుడ్. ఆడియన్స్ తో చూడడం ఎలా అనిపించింది? It's everybody's dream, right? Yeah. Everybody's dream, right? To see themselves on a 70 mm screen. So అది fulfill అయింది. చాలా బాగుంది feeling. It's a very good movie and there is a message to the society that justice will prevail. Innocent people should not be punished and criminals should get punishment. And there is a moral. There is a message to the society that everybody telling to the society, the younger people, that you should do the good work. You should be a good citizen, good society member. సినిమా బాగుందన్న. ఏంటంటే ఇప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పొజిషన్ కూడా అలానే ఉంది. అందరికి అలానే న్యాయం జరిగి మంచిగా లాయర్ ఉండి ఇలా చేసే బాగుంటది అనిపిస్తుంది. మంచిగా తీసిన సినిమా బాగుంది. యాక్చువల్లీ లీగల్లీ వీర్ నిజంగా ఎంత మంచి కాన్సెప్ట్ అంటే, తప్పు చేసిన వాళ్ళు డబ్బు ఉంటే చాలు తప్పించుకోవచ్చు అని ఆలోచించి మరీ క్రైములు చేస్తున్నారు. బట్ ఈ లీగల్లీ వీర్ తప్పు చేసిన వాడికి ఎలాగైతే శిక్ష పడాలో తప్పు చేయని వాడికి శిక్ష పడద్దు అనే కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చాడు. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఎలా అయితే సినిమాని తీసుకెళ్తున్నారో ఆ విధానం కావచ్చు, ఆ బీజిఎంస్ కావచ్చు, సార్ డైలాగులు కావచ్చు, కోర్ట్ సీన్లో అందరూ అనుకుంటారు అరే అయిపోయింది ఇంకేముంది తీయడానికి అనుకుంటారు. కానీ చిన్న పాయింట్ పట్టుకొని లాక్కు రావడం సినిమాని వేరే లెవెల్ అనిపించింది. థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, ఒక మంచి సినిమా చూసాం, ఒక మంచి కాన్సెప్ట్ని విన్నాం. ఎందుకంటే సినిమాని చూసి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుని బయటకు వెళ్తాం. కొందరు ఇన్స్పిరేషనల్ కావచ్చు, లేకుంటే మోటివ్స్, ఇలా చాలా ఉంటాయి. బట్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నేను కూడా లాయర్ అవ్వాలి, లాయర్ అయ్యి 10 మందికి మంచి చేయాలి అనే థాట్ డెఫినెట్గా వస్తుంది. ఇంకోటి ఫైట్ సీన్స్ ఉంటాయి. చిన్న ఫైట్ సీన్ ఉన్నా కూడా వేరే లెవెల్ అనిపించింది సార్. ఆ ఫైట్లో ఆ కొట్టడం చాలా బాగా చేశారు. ఇంకోటి ఆ సీన్కి నేను పని చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. చిన్నగా జస్ట్ అలా ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో త్రూ అవుట్ సినిమా వేరే లెవెల్గా ఉంది. థియేటర్కి రండి, మస్ట్ వాచ్ లీగల్లీ వీర్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది సార్ నిజంగా. న్యాయమే గెలుస్తుంది ఇప్పుడు. దట్స్ ద మెసేజ్. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది, గెలిపించాలి. దట్స్ ద మెసేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.
కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. చూస్తుంటే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రాసి సార్ యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. హీరో గారి యాక్టింగ్ కూడా ట్విస్ట్లు బాగున్నాయి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూశాను లీగల్లీ వీర్. సో మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పుకుంటారా, మెయిన్ పిల్లర్ అని చెప్పుకుంటారా, ఏమైనా చెప్పుకోండి అన్న. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అని నేను నమ్ముతున్నాను. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. అసలు ఒకటే చెప్తున్నా, తమిళోళ్ళకు జైబీ మిలానో, మన తెలుగులో లీగల్లీ వీర్ అన్న రాసి పెట్టుకోండి. ఈ సినిమా బాగాలేదని ఎవడైనా అంటే నా ఇన్స్టా ఐడి విన్ను విరాట్, వాళ్ళకి టికెట్ డబ్బులు నేను ఇస్తా. బాగాలేదని ఎవడైనా ఫీల్ అయితే అసలు మామూలుగా లేదన్న సినిమా. ఇక్కడి నుంచి ఇక్కడ జై అని లేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లతోటి మామూలుగా లేదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. రోల్ రైడర్ గారు పాడిన పాట నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ త్రూ అవుట్ ద మూవీ అసలు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ వెళ్ళిపోయింది. నాకైతే బాగా నచ్చింది. నేను ఇప్పుడైతే ఒక్కడిని వచ్చా, రేపు పొద్దున నా లవర్ ని తీసుకొని వెళ్తా. ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు. ఒకసారి కాదు 2 సార్లు చూడాల్సిన సినిమా. ఒక మంచి మెసేజ్ తోటి, ఒక మంచి కంటెంట్ తోటి, మీలాంటి డైరెక్టర్స్ కోసమే కదా సార్ TFI వెయిట్ చేస్తుంది. అంటే ఒక ఆడవాళ్లకు చీరలు అంటే ఇష్టం, మొగోళ్ళకేమో ఇక ఏదైనా మందు అంటే ఇష్టం. కానీ నాలాంటి ఒక సినిమా పిచ్చోడికి మాత్రం ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే ఇష్టం సార్. సో ఇలాంటి సినిమాలు రావాలి, మన TFI చల్లగా ఉండాలి, దాంట్లో నేను కూడా చల్లగా ఉండాలి. ఇప్పుడే లీగల్లీ వీర్ సినిమా చూడటం జరిగింది. సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అల్టిమేట్. మనం కోర్టుకు సంబంధించిన సినిమాలు, న్యాయం ధర్మం అనే వెర్షన్లో చాలా సినిమాలు చూస్తున్నాం. కానీ ఈ సినిమాలో చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా అందరూ అంటుంటారు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. కానీ 100 మంది దోషులు కూడా ఎందుకు తప్పించుకోకూడదు అనేటువంటి ఒక చక్కటి పాయింట్ మీద సినిమా తీశారు. ఈ కథ చాలా చాలా మంచి కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు చూడాల్సిన కాన్సెప్ట్. తప్పకుండా అందరూ చూడండి ఈ సినిమా. చాలా బాగుంది బ్రో మూవీ అయితే. లాయర్లు తప్పకుండా చూడాలి, స్టూడెంట్స్ కూడా చాలా చూడాలి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అట్లాంటివి లేకుండా ఉంటే లైఫ్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఫస్ట్ అటెంప్ట్ అయిన హీరో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇచ్చాడు. పక్కా చూడాలి అందరూ. చాలా బాగుంది. లీగల్ వీర్ సినిమా ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. వీర్ గారు ప్రధాన పాత్రలో కీలక పాత్ర చేశాడు, చాలా బాగా నటించాడు. లీగల్ గా ఒక ముద్దాయికి ఎవరైతే చేస్తారో న్యాయంగా ఒక దోషికి శిక్ష పడాలి, నిర్దోషులకు శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్ కొత్తగా క్రైమ్ థ్రిల్లర్ గా తీశారు. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. సినిమా చాలా బాగుంది, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఈ ఫ్యామిలీ చూసే సినిమా ఇది చాలా బాగుంది. సినిమా అయితే నాకు నచ్చింది. స్టోరీ వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా అది చిన్న సినిమాని చూసానే ఫీల్ రాదు. ఆ కోర్టు సీన్స్ సినిమాలో సెకండ్ హాఫ్ లో కోర్టు సీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. ఆ మిస్టరీని హీరో గారు ఎంత చక్కగా తీశారంటే సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ థ్రిల్లింగ్ ని కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుందన్న. డిఓపి గారి పనితనం, కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. సార్ యాక్టింగ్ బాగుంది. ఇందులో ట్విస్టులు కానీ, ఐటమ్ సాంగ్ కానీ, సాంగులు కథను ఎక్కడ డిస్టర్బ్ చేయకోకుండా కథకు తగినట్లే సాంగులు కూడా ఉన్నాయి. ట్విస్టులు, పాప చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ కూడా బాగుంది. సార్ యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా చూడాల్సిన సినిమా ఇది. జైభీమ్ లాగా ఇది కూడా ఒక మంచి సినిమా. చాలా బాగుంది. హీరో ఫస్ట్ టైం కాబట్టి ఆయన యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఆడియన్స్ కి కూడా ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. నాకైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ట్విస్ట్ తర్వాత ఏం జరిగింది అనే యాంగ్జైటీ అలా ఉంది, బాగుంది. ఇందులో ఫస్ట్ ఏంటంటే చాలా మంది ఏదో సపోర్ట్ చేసాం అంటే కోర్టులో ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బట్ న్యాయం గెలవాలి అని చాలా ఎవిడెన్స్ సంపాదించి అలా స్టార్టింగ్ నుంచి ట్రై చేసే ప్రతి ఒక్క లాయర్ కి ఇదొక గుడ్ మెసేజ్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. హాయ్ భయ్య, నేను ఇప్పుడే లీగల్లీ వీర్ మూవీ చూశాను. మూవీ మాత్రం వేరే లెవెల్ గా ఉంది భయ్య. అంటే ట్విస్ట్ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. అంటే ఎక్సైట్మెంట్ తో ఉంటాం మనం, ఇప్పుడు ఏం జరుగుతుంది అని. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీకి. మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి అందరు వచ్చి మూవీ మాత్రం చూడండి. ఒక మెసేజ్ అంటే ఈ జనరేషన్ లో ఎలాంటి మెసేజ్ కావాలో అలాంటి మెసేజ్ ఇచ్చారు. మూవీ మాత్రం వేరే లెవెల్ భయ్య.